నిర్మల్ జిల్లాలో కవ్వాల్ టైగర్ జోన్ నిర్వాసితులకు పంపిణీ చేసిన భూములు ఇరు గ్రామాల ఆదివాసుల మధ్య చిచ్చురేపుతోంది. భూమి కోసం 2 గ్రామాల ఆదివాసులు ఆందోళనకు దిగారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఫారెస్ట్ ఆఫీసర్స్. కడెం మండలంలోని రాంపూర్, మైసంపేట్, పెత్తర్పు, గొండుగూడ గ్రామాల మధ్య వివాదం నడుస్తోంది. టైగర్ జోన్ నిర్వాసిత గ్రామం రాంపూర్, మైసంపేట ఆదివాసీలకు పునరావాసం కింద మద్దిప్పడిగా శివారులో భూములను పంపిణీ చేశారు అధికారులు. ఈ భూములను 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను ఎలా పంపిణీ చేస్తారని పెత్తర్పు, గొండుగూడ ఆదివాసీలు ఆఫీసర్లను ప్రశ్నిస్తున్నారు. ఈ భూములపై తమకు తప్ప ఎవరికీ హక్కు లేదంటూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. భూములను స్వాధీనం చేసుకుంటే ఆత్మహత్య శరణ్యమంటున్నారు పెత్తర్పు, గొండుగూడ ఆదివాసీలు. నిర్వాసితులకు పంపిణీ చేసిన భూములు ఇవ్వకపోతే టైగర్ జోన్ నుంచి వెళ్లబోమంటున్నారు రాంపూర్, మైసంపేట ఆదివాసీలు. 2 గ్రామాల ఆదివాసుల ఆందోళనతో భూ సమస్య ఫారెస్ట్ ఆఫీసర్లకు సవాల్గా మారింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఒకటే, అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు కదా. మేము ఇక్కడ ఉండి ఒక 30 సంవత్సరాల నుంచి ఉండి మేము ఏం లేక అవుతున్నారు. 2005 తర్వాత వచ్చారు. ఇగో మా ఈ ప్రూఫ్లు చూపించమంటే చూపిస్తాం. మా దగ్గర కూడా ప్రూఫ్లు ఉన్నాయి.